హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్. ఆయనే మరెవరో కాదు, మన నందూరి రవికుమార్ గారు. స్టూడియోలో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ చెప్పండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో యువతకి ఎలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకుంటే మంచిది? అంటే ఇప్పుడు మా యంగ్స్టర్స్ అందరము ఒక్కొక్కటి అనుకుంటున్నా కానీ దానికి తగ్గ జాబ్స్ రావట్లేదు. సో ఏది తీసుకుంటే బెటర్, ఎలా ఉంటుంది ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి? సో ఏ కోర్స్ తీసుకోవాలి? ఈ కన్ఫ్యూజన్స్తో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక మెసేజ్ కోసం ఇలా ఒక వివరణ ఇచ్చేయండి. డెఫినెట్గా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం ఉన్నది సెప్టెంబర్లో ఉన్నాం. చాలా మటుకు అందరూ ఇప్పుడిప్పుడే కాలేజీల్లో చేరి ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లు జరుగుతున్నాయి ప్రతి వాళ్ళకి. కాబట్టి ఈ టైంలో కావాలంటే వాళ్ళు స్విచ్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. ఒక కోర్సు నుంచి ఇంకో కోర్సుకి స్విచ్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది రైట్ టైంలో రైట్ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది మీరు అడిగారా, మీ చేత ఎవరైనా అడిగిచ్చారా, వ్యూవర్స్ అడిగారా అన్నది పక్కకు పెట్టి వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఎలాంటివి? ప్రొఫెషనల్ కోర్సెస్ మీరు రెండు చెప్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంప్లాయ్మెంట్. ప్రొఫెషనల్ కోర్సుకి ఎంప్లాయ్మెంట్ అన్నది లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సు చేసిన వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ కెరీర్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు చాలామందికి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? హ్యామ్స్టెక్, నెఫ్ట్, ధ్రువ, ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లోనే ఫ్యాషన్ టెక్నాలజీ నేర్పుతున్న వాళ్ళు. ఇలా ఈ ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకుని ఫ్యాషన్ చేస్తున్న దానిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వెళ్ళాలి. ఫస్ట్ కావాల్సింది ఏంటి? అభిరుచి. అభిరుచి లేకుండా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. వెళితే రాణించవు. అమ్మా నాన్న గురించి నేను కోర్సు చేస్తే అది అలాగే ఉంటుంది, అతకదు. నాకు ఇంట్రెస్ట్గా, నా స్వతహాగా నాకు ఆ సబ్జెక్ట్లో ఆ అభిరుచి ఉంటే ఖచ్చితంగా రాణిస్తాం. అది ఏదైనా సరే. ఫస్ట్ మనము ఫ్యాషన్ డిజైనింగ్ అనుకున్నాం. ఫ్యాషన్ డిజైనింగ్లోకి వెళ్తారు. మీరు వెళ్ళి నేర్చుకుంటారు. అందులో మీకు కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళు నేర్పుతారు. ఆ కాన్సెప్ట్స్లో మీకు జాబ్ అక్కర్లా. మీ అంతటా మీరే 4 క్రియేటివ్గా వర్క్ చేసి మీరంతటా మీరే 4 ఎలాగో వేసుకోవాలి కదా, బట్టలు వేసుకోవాలిగా ప్రతి వాళ్ళు. 4 గార్మెంట్స్ తయారు చేసి ఆ 4 గార్మెంట్స్ని ఎవరికి చూపించినా సరే మీకు ఒక గుర్తింపు వస్తుంది. మెల్లమెల్లగా బ్రాండింగ్ అవుతుంది. బ్రాండింగ్ అయిపోయాక బలానా వాళ్ళు అయితే ఇలా చేస్తారు అని చెప్పి ఆ వర్క్కి ఒక ముద్ర వస్తుంది. అది కావాలి. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు రాణిస్తారు. అలాగే ఇంకో కోర్స్ చెప్పండి. డాక్టర్. ఎస్, డాక్టర్ అనుకోండి. అది ఎప్పటి నుంచో ఉంది. అది ఇవాళ నిన్న పుట్టింది కాదు కదా, తరతరాలుగా వస్తుంది. ఎంతకాలం మానవాళి ఉంటుందో అంతకాలం డాక్టర్స్ కావాలి. ఇప్పుడు డాక్టర్స్కి అదృష్టం, ఏ రీడింగ్స్ ఇలా వస్తున్నాయి అని చెప్పి కొడితే ఆ యాప్లో ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, ఏ మెడిసిన్స్ ట్రై చేయాలి అని వాళ్ళకు కూడా ఎనేబులర్గా, వాళ్ళకు కూడా ఒక రిమైండర్గా అలాంటివన్నీ వస్తున్నాయి డాక్టర్స్కి. ఇంకా మిగతావి పోలీస్ చెప్పాను. పోలీస్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషన్. మనం ప్రొఫెషనల్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి. మన హార్ట్ యానిమేషన్ అకాడమీ, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉంది. అమల గారు దానికి ప్రిన్సిపల్గా చేస్తుంటాడు. రామానాయుడు ఫిలిం స్టూడియో ఉంది. ఇట్లా మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాయి. ఇలా కొంతమంది కడకాల దేవదాస్ గారు చేసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది మధు, అక్కడ వైజాగ్లో ఒక ఆయన ఉన్నాడు, మధు ఫిలిం ఇన్స్టిట్యూట్. ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీనిలో చాలామంది ఇక్కడ మన పుష్ప భాస్కర్ గారు కాస్టింగ్ డైరెక్టర్, ఆవిడ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలా చాలామంది రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. ఈ ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే వాళ్ళ నటనలో ఇష్టం ఉంది, డైరెక్షన్లో ఇష్టం ఉంది, స్క్రిప్ట్ రైటింగ్లో ఇష్టం ఉంది, ఎడిటింగ్లో ఇష్టం ఉంది. మనం చూస్తున్నాం కదా, మన ఛానల్కే ఎడిటర్స్ దొరక్క మనం బాధపడుతున్నాం. అంటే ఏంటి? ఒక పక్కన ఉద్యోగాలు లేవంటున్నాం, ఇంకో పక్కన మనుషులు లేరంటున్నాం. అంటే ఏంటి? మిస్ మ్యాచ్. ఇక్కడ డిమాండ్ ఎక్కడుందో దానికి సప్లై లేదు, సప్లై ఉంది, డిమాండ్ లేదు. మనకి సివిల్ ఇంజనీర్ అక్కర్లా, ఉన్నారు 10 మంది ఉన్నారు రోడ్ల మీద అంతా సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, కానీ మనకు అక్కర్లా. సో అలా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ మిస్ మ్యాచ్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఎక్కడైనా ఈ మల్టీమీడియా ఆగే అవకాశం ఉందా? లేదు. మల్టీమీడియా ఆగదు, ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇలాగే నెంబర్ ఆఫ్ ఛానల్స్ వస్తూ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్. మంచి ఎడిటర్స్ కావాలి, మనకు కావాలా? అది. సో ఈ విధంగా ఇప్పుడు మీ రోలే తీసుకుంటాం, యాంకరింగ్ కూడా అది ఇట్స్ ఎ ప్రొఫెషన్. ఎలా అడగాలి, ఏం అడగాలి, ఎలా లీడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వాలిగా. ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇవ్వాలిగా, ఎలా ప్రజెంట్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలిగా. ఇవన్నీ దీస్ కోర్సెస్ ఏంటంటే వీటినన్నిటినీ కూడా కాదని
చాలామంది ట్రెడిషనల్ కోర్సెస్కి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఏం మాట్లాడినా ఐటీ, హ్మ్. ఏం మాట్లాడినా కంప్యూటర్ కంప్యూటర్ ఏమిటిది సిఎస్సి, హ్మ్. కంప్యూటర్ సైన్సెస్, హ్మ్. ఇవి మాట్లాడుతున్నారు. ఎంతకని కంప్యూటర్ సైన్సెస్, ఐటీ ఎవరు ఎంతకని జాబ్స్ వస్తాయి? హ్మ్. ఎన్ని కంపెనీలు పెడతారు? ఎంతమంది కావాలి? ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి అక్కడ. అవును. వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు. హ్మ్. ఏది ఆల్రెడీ చదివి క్వాలిఫై అయిపోయి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి. కాబట్టి ట్రెండ్ ప్రకారంగా ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచించి హ్మ్. పిల్లలకి దేనిలో అభిరుచి ఉందో చూసి, ఎక్కడ గ్యాప్ ఉండబోతుందో చూసి, అక్కడ మనము అందులో చేర్పించాలి పిల్లల్ని. ఓకే. అందులో వాళ్ళని షైన్ చేయించాలి. హ్మ్. సో అంతేగాని వృత్తి ఉద్యోగాలు, వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలు అలాంటివి లేకపోయినప్పుడు వీళ్ళంతట వీళ్ళే స్వయం ఉపాధి. హ్మ్. ఇవాళ మనకి మీరందరూ లేడీస్ అందరికీ వీ హబ్ అని ఉంది. హ్మ్. వీ హబ్కి వెళ్ళారు ఎప్పుడైనా? చెప్పండి సార్. తెలీదు. వెళ్ళలేదు. హ్మ్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్. హ్మ్. ఆవిడ సీత గారని ఆవిడ సీఈఓ. ఓకే. అలాగే టీ హబ్ అని ఉంది. టీ హబ్ అందరు మెన్ అండ్ ఉమెన్ బోత్ ఉంటారు. హుహు. సో వీళ్ళందరికీ మీకు ఏ ఐడియా ఉన్నా కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని గ్రూమ్ చేసి దాన్ని ఎలా చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే అలీప్ అని చెప్పి ఉంది, రమాదేవి గారు అలీప్ అని. హ్మ్. అక్కడికి వెళ్తే ట్రెడిషనల్వి వీళ్ళన్న సాఫ్ట్వేర్కి, వాళ్ళన్న ట్రెడిషనల్ మీరే పికిల్స్ ఉండగలరు, పికిల్స్ చేయగలరు. కొంతమందికి చాలా మంచి అభిరుచి ఉంటుంది పికిల్స్ హ్మ్. చేయడంలో. ఇంకొంతమందికి పౌడర్స్ చేస్తారు. అవును. గన్ పౌడర్ అని ఇవన్నీ రకరకాల సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవును. ఇవి చేసుకుంటూ ఉంటారు. వాటిలో వాడు నేర్పుతున్నారు. ఇట్లా నర్సింగ్ హ్మ్. మనకి ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్, హ్మ్. గ్రేట్ డిమాండ్ ఇస్ దేర్. హ్మ్. నర్సెస్ లేరు, మనకు నర్సెస్ లేరు, తెలుగు రాష్ట్రాల్లో నర్సెస్ లేరు. అవును. వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. హ్మ్. మన దగ్గర నర్సులు లేరు. ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, అన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజెస్ దగ్గర నర్సింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి మనకి, కానీ అది చదువుకునే వాళ్ళు లేరు. హ్మ్. సో కాబట్టి ప్రొఫెషనల్ కోర్సెస్ ఏదైనా సరే మీరు ట్రెడిషనల్ కోర్సెస్ పక్కన పెట్టి హ్మ్. కొత్తగా వచ్చినటువంటివి ఇవన్నీ గత 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మా చిన్నప్పుడైతే అసలు ఫ్యాషన్ టెక్నాలజీ ఏమిటి, హ్మ్. డిజైనింగ్ ఏంటి అనేవాడు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్, అదే హ్మ్. మర్చిపోయారు. ఇంటీరియర్ డిజైనర్స్ హ్మ్. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క విధంగా మార్చుకుంటున్నారు ఈ మార్చుకుంటూ అట్మాస్ఫియర్ అసలు లోపల క్రియేషను. ఇంటీరియర్. వాళ్ళు ఎక్కడి నుంచో జపనీస్ స్టైల్ట, హ్మ్. ఈ ఆంధ్రాలో మనకి జపనీస్ స్టైల్, హ్మ్. మనకి తెలంగాణలో ఇప్పుడు అదే సార్, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్కలా ఉంటుంది. ఇల్లు అన్నది సొంత ఇంటికి అలా ఉంటుంది. లోపల ఇలా పెట్టాలి, అలా పెట్టాలి ఫర్నిచర్ అని. అన్నీ ఆ హ్మ్. కళలన్నీ సాకారం చేసుకునేందుకు హ్మ్. ఇప్పుడు అవకాశం వచ్చింది. హ్మ్. పిల్లలు చాలామంది అవి చదివి హ్మ్. మనకి చక్కటి ల్యాండ్స్కేపింగ్, అవును. ఇదివరకు ఎప్పుడు మనం వెళ్ళా, హ్మ్. ఏదో ఇల్లు ఉంది మామూలుగా, అంతా ల్యాండ్ ఎలా ఉందో అలా ఉండేది. అవును. ఇప్పుడు మీకు ఎలా కావాలో అలా తీర్చిదిద్దుతున్నారు ఆ ల్యాండ్ని. హ్మ్. అర్థమైందా? అవును. సో ఆపర్చునిటీ మరి అలా చేసిన వాళ్ళకి ఉన్నట్టే కదా. అవునండి. సో అలాంటి ఫీల్డ్స్లో చాలా రకాల, అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటివ్ ఎకానమీ. హ్మ్. అర్థమైందా? అవును. రాబోయే తరం ఏంటి? క్రియేటివ్ ఎకానమీని ఎకానమీ. సృష్టిస్తుంది. పాత తరం ఏంటి? నాలెడ్జ్ ఎకానమీ. హ్మ్. మీరు ఇందాక చెప్పారు కదా సాఫ్ట్వేర్, ఐటీ అని, హ్మ్. అవి రెండు నాలెడ్జ్. హ్మ్. ఇప్పుడు నాలెడ్జ్ అందరి దగ్గర వచ్చేసింది. హ్మ్. అందరిలో ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ పుట్టేశాడు. అవును. అవునా? ఆల్మోస్ట్ యెస్. చెప్పింది కరెక్టేనా కదా? హ్మ్. పక్కా. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసాడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు కావాల్సింది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంజినీర్లు? మొత్తం మా ఇళ్ళంతా ముగ్గురు వాళ్ళే. ఆ. ఇప్పుడు కావాల్సింది క్రియేటివ్ ఎకానమీ. మా వాళ్ళు అయిపోయారు కాబట్టి నేను నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్తున్నా. క్రియేటివ్ ఎకానమీ. హ్మ్. వీఆర్ నౌ లుకింగ్ ఎట్ ది నెక్స్ట్ జనరేషన్. ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. హుహు. కాబట్టి ఫ్యూచరిస్టిక్గా ఉన్నప్పుడు ఏంటి? క్రియేటివ్గా ఉండాలి. హ్మ్. నిన్నగాక మొన్న వచ్చింది సినిమా. హ్మ్. ఏమిటా సినిమా? చెప్పండి నిన్నే మీరే. వచ్చింది. ఏం చూసారు సినిమా? చెప్పాలి, తను చెప్తుంది. లిటిల్ హార్ట్సా? మిరాయి. విరాయ్. యా, తాడు ఫస్ట్ పిక్చర్, ఇది హనుమాన్, ఇది సెకండ్ పిక్చర్. హుహు. మినిమం 400 crores హ్మ్. దే ఆర్ గోయింగ్ టు డూ. హ్మ్. అంటే అంత క్రియేటివ్గా, హ్మ్. అసలు ఆ డిజైనింగ్ వైల్డ్ బ్లోయింగ్, ఇది చూస్తుంటే మనకి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అసలు హ్మ్. ఆ చిన్న పిల్లాడు, వాడు హ్మ్. చిన్న పిల్లాడు, చిరంజీవిగా వాళ్ళగా వీళ్ళగా చేస్తూ డూప్గా చేస్తుండే పిల్లాడు, హ్మ్. వాడు ఇప్పుడు హీరో అయిపోయి ఈజ్ కమాండింగ్ ది ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ. మనంతా కూడా గర్వంతగాడు. అవును. వాడు మనకి రియల్ హీరో. హ్మ్. అర్థమైందా? అవును. ప్రొఫెషనల్ కోర్సు, ప్రొఫెషనల్ అంటే ఏంటి, ఏ విధంగా పైకి తీసుకురావాలి, పైకి రావచ్చు, మనలో కనుక కళాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి, అందుకే క్రియేటివ్ బర్డ్స్ ఉండాలి. అవును. ఆ బర్డ్స్ని బయటకు తీసుకొస్తే వీ కెన్ ప్రొడ్యూస్ నాట్ వన్ తేజ, హ్మ్.
ఇంటింటికి ఒక తేజ. అంటే మీరు 'హనుమాన్' సినిమా గురించి చెప్తున్నారు. హనుమాన్ కాదు, హ్మ్. లేటెస్ట్ సినిమా. హనుమాన్ అప్పుడే 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయింది. అవును. ఇప్పుడు లేటెస్ట్ నిన్నే రిలీజ్ అయిన 'మిరాయి' గురించి చెప్తున్నాను నేను. 'మిరాయ్' ఓకే. హ్మ్. 'మిరాయి' ఓకే. గురించి నేను చెప్తున్నాను. హ్మ్. హనుమాన్‌కి సో, ఇప్పుడు ప్రెజెంట్ పాతకాలం నాలెడ్జ్‌లా కాకుండా మనకి క్రియేటివ్ అన్నది ఇంపార్టెంట్. యెస్. క్రియేటివ్‌గా ఉంటే యెస్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్‌లో కూడా అదే ట్రెండింగ్‌గా ఉందని అంటున్నారు. ఫ్యూచర్ ఇంక లైఫ్ అంతా ఇంక అంతే ఇంక. నెక్స్ట్ ఓకే. జనరేషన్ అంతా కూడా హ్మ్. వాట్ వే యూ ఆర్ డిఫరెంట్ హ్మ్. అంతే. హ్మ్. ఇంక వేరే ఏం లేదు. వాట్ వే యూ ఆర్ డిఫరెంట్. దెర్ ఆర్ 100 యాంకర్స్ హ్మ్. బట్ వాట్ వే యూ ఆర్ డిఫరెంట్. హ్మ్. దెర్ ఆర్ 100 బ్యాంక్స్ వాట్ వే యూ ఆర్ డిఫరెంట్. హ్మ్. ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా దానిలో కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి హ్మ్. మనం ఏ విధంగా మనకి మనమే ఒక హ్మ్. ఇమేజ్‌ని, మనకి మనమే ఒక స్పెషాలిటీని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా క్రియేటివ్ ఎలాగ నేను ఎంతగా నేను అంటే అందరితో కంపారిజన్ కాకుండా కొంచెం క్రియేటివ్‌గా ఉండాలి. బియాండ్ ఓకే. డెఫినెట్‌గా వాల్యూ అడిషన్ ఉండాలన్నమాట. మీ హ్మ్. దగ్గరికి వచ్చారంటే కొంచెం డిఫరెంట్‌గా మీరు హ్మ్. ఇంకో ఏదో ఒక స్పెషాలిటీ. యూనిక్ అన్నది స్పెషాలిటీ యెస్, పెట్టుకోవాలి అందరూ దేర్ ప్రతి యూ ఆర్ ఒక్కరు కరెక్ట్. అంటారు. యూనిక్ ఆర్ స్పెషలైజేషన్ అది ఓకే. కావాలి ఇప్పుడు. నైస్. సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా యూత్ అందరికీ. సో, చూసారు కదా వ్యూవర్స్, మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వెషన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో సార్ నన్ను అయితే అడగడం జరుగుతుంది.